హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది, నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకేనా? సో నేను ఈ ఛానల్లో చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పబడుతున్నాయి. సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సరేనా? సో పర్సనల్ రీడింగ్ అంటే మీరు ఇప్పుడు పర్సనల్ హీలింగ్ కానీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ, మేనిఫెస్టేషన్ గైడ్లైన్స్ కానీ, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, ఓకేనా? సో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, మీకు ఏదైనా సరే కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సరేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, రియల్ ఎస్టేట్, వ్యవసాయము, వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే గైడ్లైన్స్ కావాలంటే, వీటికి సంబంధించి ఏదైనా సరే యూనివర్స్ మెసేజెస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే. మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మనము ఈరోజు తిథి వచ్చేసి దశమి పూర్వభద్ర నక్షత్రము ఈరోజు. ఓకేనా? దశమి పూర్వభద్ర నక్షత్రం ఈరోజు. సో మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళకు చెప్తాను. మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీ ఆరాధన చేసుకోండి. ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళు శ్రీ లక్ష్మీ ఆరాధన చేసుకోండి. సింహరాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ధ్యానం శుభప్రదం. ఓకేనా? సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. సరేనా? ఓకే. సో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మన టారో రీడింగ్కి వెళ్ళిపోదాం. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, 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 థ్యాంక్ యూ యూనివర్స్. నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద వాల్ కార్డ్, Nine of Wands, Four of Pentacles, the Fool card, Three of Wands. ఓకే. ఈ ఎనర్జీస్ మనం చెక్ చేద్దాం. సరేనా? ఓకే. సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, సో మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటి అని మనం చూద్దాం ఈరోజు. సరేనా? ఓకే. నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? ఒక లవరు, ఒక క్రష్, వైఫ్ అండ్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అందరికీ వర్తిస్తుంది. సరేనా? సో నా రీడింగ్ వచ్చేసి అందరికీ వర్తిస్తాయండి. సారీ. సో ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే, నేను ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సరేనా? మళ్ళీ చెప్తున్నాను. 1 by 1 ఒక్కొక్క కార్డ్ పట్టుకొని ఎనర్జీస్ చెప్పినా, రీడింగ్ ఇచ్చినా అదే ఎనర్జీస్ వస్తాయి. సో ఓవరాల్ ఎనర్జీస్ చెప్పినా కూడా అదే రీడింగ్ వస్తుంది. సరేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను, చూడండి. సో ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం. ఇక్కడ ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఈ కార్డ్స్ చూడగానే కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని చెప్పొచ్చు. అక్కడ చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. ముందుగా వచ్చేసి నేను రాశులు చెప్తాను. సో ఇక్కడ ఏ రాశుల వాళ్ళు ఉన్నారంటే, ఇక్కడ కన్యా రాశి, మకర రాశి, తులారాశి, సింహరాశి, తులారాశి, మేషరాశి వాళ్ళు ఉన్నారు. సరేనా? సరే. వీళ్ళు ఏంటంటే, కానీ ప్రస్తుతానికైతే దేనికో భయపడుతున్నారండి. దేనికో ఒక ఏమంటారు, బ్లాక్ మెయిల్ లాగా, ఒక భయం లాగా. వాళ్ళు ఏంటంటే మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మీ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా
దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే ఏమి యాక్షన్ తీసుకోకుండా ఫీలింగ్స్ అన్నీ కూడా దాచేసుకొని ఏమంటారు ఒక బాక్స్లో పెట్టేసుకొని ఒక పెట్టెలో పెట్టుకొని దాచేసి దానిపైన సంతోషంగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు, ఏమీ ఎక్స్ప్రెస్ చేయకుండా. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా ఇంట్రావర్ట్ అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టరు. వాళ్ళ మాటల్లోని ఫీలింగ్స్ అన్నీ బయటకు రావన్నమాట. బట్ మీ ఫీలింగ్స్ని మాత్రం అన్నీ బయటకు రాబడతారు. మీ మనసులో ఏమేమి ఉన్నాయి, మీరు ఏమనుకుంటున్నారు, సో ఇట్లాంటివన్నీ కూడా మీ థాట్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ అన్నీ బయటకు రాబడతారు. కానీ వాళ్ళ మనసులో యాక్చువల్ ఫీలింగ్స్ అనేవి ఎవరికి తెలియవు. సో వీళ్ళు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్ కూడా చెప్పచ్చు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కప్పిపుచ్చేస్తారనమాట, దాచేస్తారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్, చాలా స్టబాన్ పర్సన్ అనమాట. ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ కనుక మీకు చెప్తే మీరు చులకన చేస్తారేమో, మీరు చాలా చీప్గా చూస్తారేమో, చాలా తక్కువ చేసి చూస్తారేమో, లేదంటే మీరు వాళ్ళను లీవ్ చేసేసి వదిలేసేసి వెళ్ళిపోతారేమో. ఈ పర్సన్కి చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది ఈ పర్సన్కి. అంటే వాళ్ళ పర్సనాలిటీ బట్టి కానీ, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి కానీ, వాళ్ళ అపియరెన్స్ బట్టి కానీ, వాళ్ళ బిహేవియర్ బట్టి కానీ వాళ్ళకు ఒక గర్వం కూడా ఉంది. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ కావచ్చు, ఈ పర్సన్ మంచి నాలెడ్జబుల్ పర్సన్ కావచ్చు, మేనేజర్, ఆఫీసర్ లెవెల్, CEO అయి ఉండవచ్చు. సో ఇలాంటి మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. కొంతమంది మంచి గవర్నమెంట్ జాబ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్కసారి వీళ్ళు నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్, అసలు నన్ను ఎవరు చూడరు అన్నట్టుగా కొంచెం సాడ్గా లో ఎనర్జీలో ఉంటారు. ఇంకోసారి ఏమో నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను ఇంత గ్రేట్, ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అనుకుంటారు. అంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట. వీళ్ళు చాలా కష్టపడతారు, అన్నీ నేర్చుకున్నారు. అంటే డబ్బులు సంపాదిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. సో వాళ్ళు సొంత బలంతో వాళ్ళు నిలబడ్డారనమాట. సో వాళ్ళ తాతల ఆస్తులు ఏమీ లేవు వీళ్ళకు. ఒక ఏమంటారు సొంతగా ఎర్నింగ్ పర్సన్ అనమాట, సెల్ఫ్ మేడ్ పర్సన్ అనమాట. ఓకేనా. సో ఈ పర్సన్ చూడడానికి అంత ఇదిగా ఉండరు, అంత అట్రాక్టివ్గా ఉండరు. అట్రాక్షన్ అనేది ఉంది, బట్ ఈ పర్సన్కి ఒక ఏమంటారు ఒక నార్మల్ పర్సన్ అన్నమాట. ఒక నార్మల్ హైట్, ఒక నార్మల్ బిల్డ్ అని అలా కనిపిస్తారు అనమాట. ఒక నార్మల్ హైట్, నార్మల్ బిల్డ్ అలా కనిపిస్తారు. కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని కలవాలి, మీకు ప్రపోజ్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని అయితే విపరీతంగా ఉంది. మీతో ఒక ఏంటంటారు ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి రిలేషన్లో. మళ్ళీ ఏమంటారు జీరో నుంచి కనెక్షన్ని స్టార్ట్ చేయాలి. సో ఇద్దరు ఏదైనా అడ్వెంచర్స్ ట్రిప్కి వెళ్ళాలి. ఈ పర్సన్కి చాలా చాలా ఏంటంటే ఏమంటారు డిజైర్స్, ఫ్యాంటసీ ఉంది. కానీ ఎందుకంటే మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్ లాగా చూస్తున్నారు. మీలో అన్నీ ఉన్నాయి, ఒక వరల్డ్ అన్నమాట. మీలో లేనిదంటూ ఏమీ లేదు. వాళ్ళకి ఏమి కావాలో అన్ని గుణాలు మీ దగ్గర ఉన్నాయి. ఓకేనా. సో అది ప్రేమ కావచ్చు, కేరింగ్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, కెరియర్ గ్రోత్ కావచ్చు, ఓకేనా, బ్యూటీ కావచ్చు, మీ టైమింగ్ కావచ్చు, సో వెల్త్, మనీ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఈ పర్సన్కి ఏంటంటే నాకు నచ్చిన మనిషి దొరికింది అని చాలా ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన భయం అనుకోవచ్చు, సిగ్గు అనుకోవచ్చు, ఒక ఏమంటారు పొసెసివ్నెస్ అనుకోవచ్చు. మీరు ఎక్కడ వేరే వాళ్ళకు ఎస్ చెప్తారో, మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పేసి ఇన్సెక్యూరిటీస్ అయితే చాలా ఉంది. ఈ పర్సన్కి అయితే రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకంటే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, మీలాంటి మనిషి మళ్ళీ వీళ్ళకు దొరకరు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకేనా. ఎందుకంటే మీ అంత ప్యూర్గా ప్రేమించే మనిషి వీళ్ళకు ఏంటంటే ఎక్కడ దొరకరు. మీరు కేర్ తీసుకుంటారు. కొంతమందికి పర్సన్ను రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు. ఇక్కడ రాశి వచ్చేసి వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. ఒకవేళ ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు కొంతమంది విషయంలో. ఇవన్నీ తలుచుకొని బాధపడతారు. ఇప్పుడు నేను అనవసరంగా ఎలా చేశాను అని మీకు ఒక అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే మీ దగ్గరికి వచ్చే
అపాలజీ కూడా మీ దగ్గరికి వచ్చి అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో చాలా ఫీల్ అవుతున్నారు అన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే కానీ ఈ పర్సన్కి మీరంటే ఇంత ప్రేమ, ఈ పర్సన్కి ఇవన్నీ ఏమీ చూపించకుండా ఒక ఏమంటారు హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అన్నమాట. వీళ్ళు ఏది ఓపెన్గా చెప్పలేరు కూడా. ఎందుకంటే సొసైటీ ఏముంటుంది, నా వాల్యూ, నా పరువు ఏమవుతుంది అని ఇవన్నీ ఆలోచిస్తారన్నమాట వీళ్ళు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఒక రిస్క్ తీసుకోవాలని చెప్పేసి ప్రెజెంట్ అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఎంత రిస్క్ అయినా సరే వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, సో ఒక అడ్వెంచర్ చేయాలి, మీతో కలిసి ఒక ట్రావెల్ చేయాలి, ఒక సెలబ్రేట్ చేసుకోవాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, ఎలాగైనా సరే నాలో ఈ భయాలన్నీ తొలగించుకొని మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారు. ఓకేనా? సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు 20 to 30% రిజనరేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.